నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జేఈఈ పరీక్షకు విద్యార్థుల ఆలస్యంపై విచారణకు పవన్ ఆదేశం. ట్రాఫిక్ ఆపలేదని పోలీసుల వివరణ. నేడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం. భద్రాచలం బ్యాక్ వాటర్పై చర్చ. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 69 మందికి అస్వస్థత. పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. ములుగు జిల్లాలో గాలివాన బీభత్సం. ఉరుములు మెరుపులతో వడగళ్ల వాన. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. సుమారు 69 మంది ఆసుపత్రిలో చేరడంతో కల్తీ కల్లు ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంపు దుర్కితో పాటు బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో కల్తీ కల్లు కలకలం రేపింది. ఆయా గ్రామాలకు చెందిన 69 మంది కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు నిజామాబాద్ తీసుకెళ్లారు. కల్తీ కల్లు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయి పరామర్శించారు. డిఎంహెచ్ఓకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించారు. డ్రౌజీగా ఉండడం, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు 2 నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి, దామరంచ, అంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడం. ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు వేసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నాం. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. పేషెంట్ అటెండెన్స్కి వివరించడం జరుగుతుంది. మంచిగా ఉండే సార్ 9 గంటల నుండే ఆయనకు ఈ కాళ్ళు మాట రావట్లేదు లేదట, తొత్త మాట పోయిందని ఇక కాలు చేతులు గుంజుతున్నాయి, కాళ్ళు దిక్కపోతున్నాయి, ముసులు దిగుతున్నాయి అయిపోయినాయి. ఇక
పొద్దున్న కళ్ళు తాగలేదు, సాయంత్రం తాగాను. ఇప్పుడు ఎందుకైంది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇక అదే ప్రాబ్లం సార్, నేనేం చెప్పాను. అదే అమ్మా, ఏం ప్రాబ్లం? కళ్ళు అయితే తాగలేడు పొద్దున. ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు 2 నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ డుడికి, దామరెంచ, ఆంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడం, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు వేసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నారు. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు. ప్రజెంట్ రంగారెడ్డి జిల్లాలో కల్తీ కళ్ళు తాగి పలువురు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. సుమారు 69 మంది ఆసుపత్రిలో చేరడంతో కల్తీ కళ్ళు ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంపు, దుర్కితో పాటు బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో కల్తీ కళ్ళు కలకలం రేపింది. ఆయా గ్రామాలకు చెందిన 69 మంది కళ్ళు తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు నిజామాబాద్కు తీసుకెళ్లారు. కల్తీ కళ్ళు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయి పరామర్శించారు. డిఎంహెచ్ఓకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే కల్తీ కళ్ళు తాగి 11 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా తెలిసింది, 69 మంది మాత్రం ఆసుపత్రి పాలైనట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? కామారెడ్డి జిల్లాలో మాత్రం కల్తీ కళ్ళు తాగి 69 మంది అస్వస్థ గురైన సమాచారం బయటకు రావడం జరిగింది. ఏదైనా చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు రేట్లు పెరగడం ద్వారా మాత్రం చాలా మంది మద్యం ప్రియులు కల్తీకు ప్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లాలో సుమారు 4 గ్రామాల చెందిన వ్యక్తుల నేపథ్యంలో కల్తీ 69 మందికి గుర్తించడం జరిగింది. అందులో 11 మంది మాత్రం తెలంగాణ ఇక్కడ వాళ్ళకి వైన్ షాప్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ తర్వాత ఈ మద్యంకు రేట్ తర్వాత మద్యం బిల్లులు ఇక మద్యం కాకుండా తాటి కళ్ళుకు ప్రియారిటీ ఎక్కువ జరిగింది. అంతేకాకుండా ఎక్కడెక్కడ కళ్ళు అడ్డాలు ఉన్నాయో ఈ కళ్ళతో ప్రియారిటీ జరుగుతుంది. సో ఈ కళ్ళు అడ్డాలు ఎక్కువ ఉన్నాయో అక్కడ మాత్రం చాలా మంది మద్యం బిల్లులు ఎక్కువ రావడం ద్వారా మాత్రం ఈ కళ్ళు ప్రారంభించడం. ఈ కల్తీ కళ్ళను తాగి ప్రస్తుతానికి మాత్రం 11 మంది పరిస్థితి సీరియస్ ఉంది అనుకోవచ్చు. అంతేకాకుండా మొత్తంగా ఓవరాల్ చూసుకుంటా 68 మంది అస్వస్థ గురయ్యారు. దాని ఇప్పుడు 11 మంది పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉంది అనుకోవచ్చు. అయితే సుధాకర్, గత కొంతకాలం అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి కల్తీ కళ్ళు కేసులు అయితే నమోదు కాలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు ఈ రకంగా ఈ కల్తీ కళ్ళు ఉదంతం బయటికి రావడం, నిజామాబాద్కు సంబంధించి ఒక 4-5 ఊర్ల ప్రజలు కావచ్చు ఈ కల్తీ కళ్ళు బారిన పడి ఇప్పుడు ఆసుపత్రిలో చేయడం, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే తెలంగాణలో పెరిగినటువంటి ఒక మద్యం రేట్ల ప్రభావం వల్లనే వీళ్ళు కళ్ళుకు అడిక్ట్ అయ్యి ఈ రకంగా ఇబ్బంది పడ్డారని మనం భావించవచ్చా? ఖచ్చితంగా సంపాస్. ఎందుకంటే ఒకప్పుడు మామూలుగా చూసుకుంటే కేఎఫ్ లాంటి బీరు 150 రూపాయలు మాత్రమే ఉండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము ఈ మద్యం ధరల రేటు పెరగడం అంటే సుమారు అదే 150 ఉన్న కేఎఫ్ లాంటి బీరు 180 కావడం జరిగింది. అన్ని బీర్ల మీద రేటు పెరగడం మాత్రం ఎండాకాలం వస్తే ఎక్కువ మంది బీర్లకు ప్రియారిటీ ఇస్తారు. అయితే ఈ బీర్ల రేటు ఎక్కువ పెరగడం మాత్రం వీళ్ళు ఏం చేస్తారంటే కళ్ళుకు ప్రియారిటీ చేయడం జరిగింది. ఈ కళ్ళుకు ఎక్కువ మంది బానిసలు కావడం ద్వారా మాత్రము ఈ ఎవరు కళ్ళు వ్యాపారం చేస్తున్నారు బీరు మద్యం బిల్లులు ఎక్కువ రావడం మాత్రం వారికి అందించే స్తోమత లేక కల్తీ కళ్ళు చేసుకుంటూ వాళ్ళు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అర్థంగా నిన్న ఇదే కల్తీ కళ్ళు లాగి సుమారు 69 మంది మాత్రం అస్వస్థ గురైన సంఘటన బయటకు రావడం జరిగింది. ఒక్క నిజామాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 11 జిల్లాలో చూసుకుంటే మాత్రము అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ మధ్యకాలంలో ఈ కళ్ళుకు సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ కొన్ని అడ్డాలు పెట్టుకోవడం జరిగింది. ఈ అడ్డాలలో చాలా మంది కళ్ళు తీసుకోవడానికి ముందుకెళ్లడము, అక్కడ ఈ కల్తీ కళ్ళు తాగి చాలా మంది మాత్రం హాస్టల్ పాలవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కొంతవరకు చూసుకుంటే
కూడా మాత్రం కొన్ని గ్రామాల్లో జరుగుతున్న చిన్న విషయం అనుకుని వీళ్ళు బయటకు పెట్టలేదు. కానీ నిన్న జరిగిన సంఘటనకు సుమారు 69 మంది ఈ మధ్య కల్తీ కళ్ళ ద్వారా బయటకు రావడం జరగడంతో ఇదంతా బయటకు రావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి, కానీ సమాచారం బయటకు రావట్లేదు. ఇప్పటికైనా కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ దీనికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కడెక్కడ కళ్ళు అడ్డాలు ఉన్నాయో వీటి మీద రైడ్ చేయాలి. ఈ కల్తీ కళ్ళు ఎవరు అమ్ముతున్నారో వాళ్ళని చర్యలు తీసుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్తీ కళ్ళు లేని నివారణ చేస్తే మాత్రం బాగుంటుంది అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ చూసుకుంటే ఈ కల్తీ అడ్డాలు ఎక్కడ ఉన్నాయో వీరి దగ్గర ఈ ఎక్సైజ్ సంబంధించిన అధికార కలిసి వాళ్ళకి ముడుపులు తీసుకొని ఏదో తూతుమంత్రంగా రైడ్ చేయడము అలా చూస్తున్నాం కాబట్టి ఈ కల్తీ కళ్ళు వ్యవహారం అనేది తెలంగాణ జోరుగా కొనసాగుతుంది సంపద. అయితే సుధాకర్, మరి ముఖ్యంగా ఈ యొక్క వ్యవహారంలో చూస్తే ఈ ఎక్సైజ్ అధికారుల నిర్వహణ లోపం కావచ్చు, వారి యొక్క అశ్రద్ధ మాత్రం పూర్తిగా కనబడుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే వారు ఈ చెక్కింగ్లు కనుక కరెక్ట్గా చేస్తుంటే ఈ కల్తీ కళ్ళు అక్రమాలు కావచ్చు, ఇలా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కావచ్చు వచ్చి ఉండేది కాదు కదా. ఒకటే చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఈ కుటుంబ స్థావరాల మీద మాత్రమే ఎక్కువ పోలీసులు రైడ్ చేయడం జరిగేది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈ కుటుంబ స్థావరాలు ఎక్కడికున్నాయో వీటి మీద ఖచ్చితంగా నివారణ చేపాలని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇవ్వడం ద్వారా మాత్రం ఎక్సైజ్ అధికారులు వచ్చేసి ఈ కుటుంబ స్థావరాలు దాడి చేసి కుటుంబ నివారణ మాత్రం చర్య జరిగింది. కానీ తద్వారా ఏమవుతుందంటే మాత్రం ఈ కుటుంబకు బలసిన వాళ్ళు వచ్చేసి మద్యం పురుగులు ఎక్కువ ఈ మద్యం జరిగింది. ఈ చూస్తే మద్యం ధరలు పెరగడం ద్వారా మాత్రం ఇటు కుటుంబ కానీ ఇటు లిక్విడ్ అంటారా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కళ్ళుకు ప్రియాక్ట్ జరిగింది. ఈ కళ్ళులో ఈ ప్రియులు ఎక్కువ రావడం ఏం చేస్తున్నారు, ఈ కల్తీ వ్యాప్తి చేసే వాళ్ళు దీన్ని కల్తీ చేయడం మధ్యలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రోజుకు మాత్రము ఈ మధ్య కల్తీ మధ్య జోరుగా కొనసాగుతున్న ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఇటు అధికారులకు నివేదిక ఇవ్వండి. ఖచ్చితంగా మీరు ఇటువంటి రైడ్స్ చేస్తే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మధ్య దొరకకుంటుంది. అటువంటి నియమంగా ముందుకెళ్తారు ఈ కల్తీ మధ్య. కానీ ప్రస్తుతం చూస్తున్న రాష్ట్రంలో ఉన్న ఎక్సైజ్ శాఖ మాత్రం ఎక్కడ ఏం జరిగినా మాత్రం ముడుపులకే పంపిస్తున్నారు కాబట్టి ఈ ముడుపులు తీసుకొని తూతుముద్రగా రైడ్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఈ కల్తీ మధ్య జోరుగా కొనసాగుతున్న సంపత్. అయితే సుధాకర్, మరి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ నిర్వాహకులు ఈ కల్తీ కళ్ళు సెంటర్ నడిపించినటువంటి ఎవరైతే నిర్వాహకులు వారిపైన కేసులు నమోదు చేసి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే కలెక్టర్ కూడా డిఎంహెచ్ఓ తోటి మాట్లాడి వారిని పరామర్శించినట్టుగానైతే తెలుస్తుంది. మరి ఎవరైతే ఈ కళ్ళు అమ్మారో, ఈ కల్తీకి పాల్పడ్డారో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా సంపత్తు అంటే అధికారులు మాత్రము ఇది జిల్లా కలెక్టర్ గానీ డిఎంహెచ్ఓ చెప్పడం జరిగింది. ఈ కల్తీ మొత్తం ఎవరు విక్రయించారో కఠిన చర్యలు తీసుకుంటారు, శాఖ చర్యలు చెప్పడం జరిగింది. ఒక ఉమ్మడి నిజామాబాద్ కాకుండా ఉమ్మడి అంటే అన్ని జిల్లాల్లో కలిపి అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా రైడ్ చేస్తే ఎవరు ఈ కల్తీ మధ్య విక్రయిస్తున్నారో వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ ఏర్పాటు చేయాలి. పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి మరోసారి ఇటువంటి కల్తీ మధ్య విక్రయిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు ముందుకు వస్తే బాగుంటుంది. కానీ అధికారులు మాత్రం రైడ్స్కి వెళ్తున్నారు వస్తున్నారు తప్ప మాత్రం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కల్తీ మధ్య మీద కేసులు అయినట్టు మాత్రం సమాచారం ఏం లేదు. కానీ నిన్న మాత్రం చెప్పడం జరిగింది, ఈ కల్తీ మధ్య ఎవరు విక్రయిస్తున్నారో వారి మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఇలాగే కొనసాగుతా మాత్రం పీడీ యాక్ట్ కూడా కేసులు పెట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా హెల్త్ సంబంధించి ఏం వచ్చి కూడా చెప్పడం జరిగింది. కల్తీ మధ్య ఎవరు విక్రయించినా ఎవరు తాగే మాత్రం ఇప్పుడున్న బస్సులో ఎండకు తీవ్రత మాత్రం వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మీరు తాగే మద్యం కానీ కళ్ళు కానీ చూసి తాగండి, అంతేగాని తప్ప మాత్రం ఇప్పుడున్న బస్సులో కల్తీ మద్యం విక్రయిస్తే అలా స్వీకరించిన ప్రాణాలు పోవడం తథ్యమంటూ మాత్రం అధికారులు చెప్పడం జరిగింది సంపత్. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కి అయితే అగ్ని ప్రమాదంలో గాయాలైనట్టుగా తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన కూడా రద్దయినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలయ్యాయని చెప్పేసి, అంటే చేతులు అదేవిధంగా కాళ్ళు గాలయ్యాయని చెప్పేసి అక్కడున్న స్కూల్ యాజమాన్యం తెలపడం జరిగింది. దీంతో ఆయన ఆ కుమారుడికి ఊపిరితిత్తుల్లోకి పొగపోవడం వల్ల కూడా కొద్దిగా అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో ఆయన స్థానిక ఆసుపత్రిలో చేయించడం జరిగింది. ఈ సమాచారాన్ని డిప్యూటీ పవన్ కళ్యాణ్ కి వివరించడం జరిగింది. తెలుసుకున్న వివరాలు తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ స్కూల్ వాళ్ళ యాజమాన్యానికి ఫోన్ చేసి శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఆయన విశాఖ జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఏదైతే గిరిజన గ్రామాలను సందర్శించాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో తన కుమారుడి ప్రమాదం తెలుసుకున్న ఆయన వెంటనే తన పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆయన సింగపూర్ కు సతీ సమేతంగా వెళ్తారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పర్యటనలో ఏదైతే ఉందో అక్కడ గిరిజనులకు కలుస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. సో వారిని కలిసిన తర్వాత ఈ రోజు అంటే మరికొద్ది సేపట్లో విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారని చెప్పేసి తెలుస్తుంది. అయితే హైదరాబాద్ వచ్చి సతీ సమేతంగా వెళ్తారని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఇప్పటికీ క్లారిటీ రావాల్సింది, ఒకరే వెళ్తారా లేకుంటే సతీ సమేతంగా వెళ్తారనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే మరి కొద్ది సేపట్లో మాత్రం ఆయన సింగపూర్ కు విమానంలో బయలుదేరబోతున్నారు. సంపత్. అయితే శ్రీనివాస్, ఇక ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ వెంటనే మీరు వెనుదిరిగి వెళ్ళండి, మీరు సింగపూర్కి వెళ్ళాలని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ అయితే నేను ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాను, నేను వారికి మాట ఇచ్చాను, మాటను పూర్తి చేసిన తర్వాత వెళ్తానని చెప్పినట్టుగా తెలిసింది. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఏ రకంగా చూసేది ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ పర్యటనలో ఉన్నారు కాబట్టి, గిరిజనులకి కలుస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటని కలిసేసిన తర్వాత వెళ్తానని చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికిప్పుడు వెళ్ళడానికి కూడా ఫ్లైట్లు అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దానికి సమయం పడుతుంది కాబట్టి సింగపూర్ వెళ్ళే ఫ్లైట్ ఏ టైంలో ఉందని తెలుసుకున్న తర్వాత అంత సమయం పడుతుంది కాబట్టి ఆ సమయం ఇక్కడే గడపాలి. ఏదైతే గిరిజనులకు తను ఇచ్చిన హామీని నెరవేర్చి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆలోచనలో కనిపిస్తుంది. పార్టీ నేతలు సూచించినప్పటికీ కూడా కార్యక్రమంలో పాల్గొని వెళ్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. స్నాచర్లు చెలరేగిపోతున్నారు. మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లోని రాత్రి 9:15 సమయంలో కదిరి టౌన్ ఎన్జిఓ కాలనీ నందు ఇద్దరు మహిళలు వాకింగ్ చేస్తుండగా ఇద్దరు దొంగలు పల్సర్ మోటార్ సైకిల్ నందు వచ్చి వాకింగ్ చేస్తున్న ఒక మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. కేకలు వేయడంతో జనాలు వచ్చేలోపు దొంగలు పరారీ అయ్యారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రత్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన కురుబ లింగమయ్య హత్య కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేశామని, ఆలయం వద్ద జరిగిన ఘర్షణలో లింగమయ్య ఆసుపత్రిలో మృతి చెందాడని జిల్లా ఎస్పీ రత్న అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మృతుడు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారని, ఎటువంటి ఘర్షణలు తావివ్వకుండా ముందస్తుగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని, గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అనే వ్యక్తులు వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి వస్తున్న క్రమంలో కురుబ కమిటీకి చెందినటువంటి మజ్జిగ లింగమయ్య అనే వ్యక్తితో ఘర్షణ ఏర్పడి ఆ ఘర్షణలో కర్రలతో ఆయన పట్టడం జరిగింది. ఆయన హాస్పిటల్లో తర్వాత సవేర్ హాస్పిటల్లో ఈవినింగ్ చనిపోవడం జరిగింది. దీనిపైన మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. 2 ముద్దాయిల్ని కూడా 48 గంటల లోపల అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. గ్రామంలో ఉన్న సెన్సిటివిటీ దృష్ట్యా అంతకుముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడం, ఇవి వాయిదా పడటం, ఈ కారణాల వలన అక్కడ ప్లటూన్ ఒకటి పెట్టి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పీకెట్స్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తర్వాత ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని పూర్తిగా పోలీసు కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఎక్స్ సీఎం గారు రేపు అంటే 8వ తారీఖున ఉదయం 11 గంటల టైంలో గ్రామాన్ని సందర్శించి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న క్రమంలో గవర్నమెంట్ చేసినటువంటి ప్రోగ్రాం ప్రకారం పోలీసు నిబంధనల ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సెన్సిటివిటీ దృష్ట్యా అన్ని పార్టీల వరకు కూడా పోలీసు తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికే అది గ్రామం చాలా చిన్న గ్రామం, నేరో రోడ్డు ఉండటం, ఒక 2 వెహికల్ కంటే ఎక్కువ ప్రయాణించినటువంటి చిన్న రోడ్డు ఉన్నది. అలాగే హెలిప్యాడ్ని కూడా కుంటిమద్ది గ్రామం దాటిన తర్వాత అది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించవలసినటువంటి అవసరం ఉంది. చాలా ఇరుకైన రోడ్లో ప్రయాణించాల్సిన అవసరం ఉంది. కాన్వాయ్ తప్ప వేరే వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగా ఎక్కువ మంది మొబిలైజ్ చేస్తూ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎక్కువ మంది మొబిలైజ్ చేసి పబ్లిక్ని ఎక్కువగా అక్కడ అకామిడేట్ చేయలేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ జయసూర్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ జయసూర్య మాట్లాడుతూ ఆకివీడు పరిధిలో జరుగుతున్న దొంగతనాలపై ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యేక దృష్టి సారించి ఆకివీడు సిఐవి జగదీశ్వరరావు, ఎస్ఐ ఎన్ శ్రీనివాసరావు బృందంగా ఏర్పడి సోమవారం 5 ముద్దాయిలను పట్టుకుని కేసు వివరాలను వెల్లడించారు. ముద్దాయిలు 2 దొంగతనాలకు పాల్పడి 2,10,000 రూపాయల నగదు దోచుకున్నట్లు, వీరి వద్ద నుండి 1,10,000 నగదు రికవరీ చేశామని, అలాగే 2 స్ప్లెండర్ బైక్లు స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన బృందాన్ని ఆయన అభినందించారు. అతనికి కోకోకోలా కంపెనీ ఫ్రాంచైజ్ ఆకివీడులో ఉంది. అతను రోజు కోకోకోలా కంపెనీ దగ్గర నుంచి ఇంటికి కోలనాపల్లి రోడ్లో రోజు జరిగే బిజినెస్ డబ్బులన్నీ తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఆ రోజున సుమారు రాత్రి 11 గంటలకు తన షాప్ కట్టేసి కోకో ఫ్రాంచైజ్ కట్టేసి ఆ రోజు వచ్చిన ఒక 2 లక్షల రూపాయలని తన బ్యాగ్కి తగిలించుకుని ఈ కోలనాపల్లి రోడ్లో కాళ్ళ వస్తుండగా మార్గం మధ్యలో ఎవరైతే ఇప్పుడు మీకు చూపించిన అక్యూజ్డ్ 5 వీళ్ళ కారణం ఇంకొక 2 జువెనైల్స్ ఉన్నారు. అందుకు మీకు డిస్ప్లే చేయలేదు. ఇంకొక 2 జువెనైల్స్ కలిపి మొత్తం టోటల్గా 7 మంది ఈ యొక్క ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో సుబ్బారావు దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద వస్తుండగా ఒక చోట ఆగితే అతని దగ్గర ఉన్న బ్యాగ్ని లాక్కొని వెళ్ళిపోయి ఆ 2 లక్షల రూపాయలు చోరీ చేశారు. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ మన ఎస్పీ గారు అద్నాన్ ఎస్పీ గారు ఒక ఆధ్వర్యంలో మన కాళ్ళ ఎస్ఐ గారు, ఆ యొక్క జగదీష్ ఇన్స్పెక్టర్ గారు, ఆర్టిస్ట్ ఇన్స్పెక్టర్, వాళ్ళ యొక్క క్రైమ్ పార్టీ అందరి సభ్యుల పార్టీ అందరూ కూడా దీని మీద టెక్నికల్గా ఉన్న అన్ని ఇన్పుట్స్ కూడా మనం వెచ్చించాం. దీనిలో లైక్ టవర్ డంప్ అండ్ సీసీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసి అక్యూజ్ని ఐడెంటిఫై చేసే లోపలనే మళ్ళీ ఇదే వ్యక్తిని మళ్ళీ రెండోసారి కూడా ఒక 10,000 రూపాయలు మళ్ళీ ఇతని దగ్గర నుంచి బెదిరించి తీసుకుంటారు. అదే రూట్లో వెళ్తారని తెలిసి ఈ నేపథ్యం ఏంటంటే దీనిలో మీకు చూపించిన దీనిలో ముద్దాల్లో తిరుమాని కిషోర్, బొట్టు మౌలి, కృష్ణ దాసే హరి, మైలా జాషువా, పాకలపాటి నరేష్ అండ్ 2 CCLs అంటే జువెనైల్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లా
మరో 7 ఉన్నారు. దీంట్లో తిరుమాన్ కిషోర్. జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై టాస్క్ ఫోర్స్ బృందం వాహనాల తనిఖీలు చేపట్టింది. ఆ రూట్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు గోవా నుంచి హైదరాబాద్ వస్తుంది. ఆ బస్సును ఆపి చెక్ చేయగా డ్రైవర్ సీట్ పక్కన ఓ సంచి కనిపించింది. అందులో 10 లక్షల విలువైన 10.30 గ్రాముల కొకైన్ లభించింది. డ్రైవర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన డి చంద్రశేఖర్గా గుర్తించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుత్బుల్లాపూర్లోని పలు కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి వారి సమస్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం మెట్టుకానిగూడ గాజుల రామారం గ్రామంలో సర్వే నెంబర్ 161లో ఉన్న పార్క్ స్థలంతో పాటు ఆ పక్కనే ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేయగా, దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటలోని హైరేజ్ పీవీఆర్ మెడోస్ వాళ్ళు పక్కన ఉన్న ఇతర కాలనీలకు వెళ్లే మార్గాలను మూసేశారని మల్లంపేట నివాసితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాల మహానాడు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాల మహానాడు, రాష్ట్ర మాల జేఏసీ కన్వీనర్ స్వర్ణ వెంకయ్య, రాష్ట్ర మాల ఉద్యోగాల సంఘ అధ్యక్షుడు పిలిబిల్లి అశోక్ బాబు, మాల మహానాడు నాయకులు, మాల ఐక్యవేదిక నాయకులు, అత్యధిక సంఖ్యలో మాలలు అందరూ పాల్గొన్నారు. మర్రిపాడు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు బీసీ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ముందుగా మండల అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పుష్పగుచ్చాలు ఇచ్చి గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
నియోజకవర్గంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాలకు చెందిన మహిళలందరికీ ఉచిత టైలరింగ్ శిక్షణతో పాటు ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఉచితంగానే కుట్టు మిషన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి మహిళలకి కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ సెంటర్ ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక కుట్టు శిక్షణ కేంద్రం, మున్సిపాలిటీలో ఒకటి, 7 కేంద్రాలు ఇచ్చారు. ఒక విడతకి 700 మందికి ఒకేసారి కుట్టు శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అప్లికేషన్లు ఎక్కువ వచ్చాయి. ఒక మరిపాడులోనే 270 చిల్లర అప్లికేషన్లు వస్తే ఇప్పుడు మేము తీసుకున్నది 100. మిగిలిన వాళ్ళకు కూడా శాంక్షన్ చేసి కొరవ అందరికి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ అదనంగా అప్లికేషన్లు ఉన్నా వాళ్ళందరికి కూడా బీసీ కార్పొరేషన్ నుంచి అలాగే ఈబీసీ కార్పొరేషన్ నుంచి నిధులు తెచ్చి వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి మహిళలకి కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ సెంటర్ ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక కుట్టు శిక్షణ కేంద్రం, మున్సిపాలిటీలో ఒకటి, 7 కేంద్రాలు ఇచ్చారు. ఒక విడతకి 700 మందికి ఒకేసారి కుట్టు శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అప్లికేషన్లు ఎక్కువ వచ్చాయి. ఒక మరిపాడులోనే 270 చిల్లర వచ్చాయి. కల్లు అమ్మకాలను దెబ్బతీస్తున్న బెల్ట్ షాపులను అరికట్టి కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం నరసాపురం పట్టణంలో సిఐటియు కార్యాలయం వద్ద నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద గీత కార్మికులు మోకులతో ధర్నా నిర్వహించారు. షాపులు